నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ట్విన్ ఫ్లేమ్ కలయిక గురించి మాట్లాడుతున్నాను. ట్విన్ ఫ్లేమ్ అనేవాళ్ళు వాళ్ళు ఒక పదార్థం నుంచి వేరుపడిపోయి 2గా విభజన చెంది ఒకరు స్త్రీ రూపంలో, ఒకరు పురుష రూపంలో భూమి మీద పుడతారు. ప్రతిసారి కలిసి పుట్టాల్సిన అవసరం లేదు. ఒకటే చోట పుట్టాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు చాలా దూరాల్లో కూడా పుడతారు. అంటే ఒకళ్ళు ఎక్కడో అమెరికాలో తెల్లవాళ్ళగా పుడితే, ఇంకెవరో ఆఫ్రికాలో నీగ్రో వాళ్ళలాగా ఆ రకంగా కూడా పుట్టొచ్చు. ఈ ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు వీళ్ళ ఆధ్యాత్మిక మార్గం వాళ్ళ కలయికతో దానికి సంబంధం ఉంటుంది. ఈ కలయిక ఎక్కడ జరుగుతుంది అంటే మామూలుగా అయితే అది మీకు ఈ పై భాగంలో ఇక్కడ మనకి మనస్సు అనేది అందరికీ తెలుసు. మనకి మన వజ్రనాడి, మన దేహంలో వజ్రనాడి అనేది ఉంటుంది వెన్నులో. ఈ వజ్రనాడి గుండా మన స్వాదిష్టాన చక్రానికిను, తర్వాత మన ఇక్కడ తల మీద పెరైటల్ లోపుకి ఇక్కడ సంబంధం ఉంటుంది. ఇక్కడ నాకున్న సంబంధానికి సంబంధించినటువంటివి. తర్వాత మీకు స్వాదిష్టాన చక్ర భాగం అంతా అది జలతత్వం, సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి మీ తాలూకు మీ విషయాలు, మీ జీవన రహస్యం, ఏ రకంగా పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు, అన్ని వివరాలు అక్కడ ఉంటాయి. ప్రక్రియలో ఇది యాక్టివేట్ అయినప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్స్ వేరు దేశాల్లో లేదంటే ఒకటే చోటు కూడా పుట్టచ్చు. వీళ్ళు పుట్టినప్పుడు ఏంటంటే మర్చిపోతారు వీళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ అని. కానీ ఏ కుటుంబంలో అయితే పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటారో వాళ్ళకి క్రమేపీ అర్థం అవటం మొదలు పెడుతుంది. వాళ్ళకి ఎవరో ఉన్నారు బయట, ఒకళ్ళు వాళ్ళ కోసం పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళు గ్రహిస్తారు. అయితే అనుకోకుండా అనూహ్యంగా ఈ సృష్టి ఏర్పాటు చేసినట్టుగా వీళ్ళు బయట కలుస్తారు కూడా. కొంతమంది, అందరూ కలవాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఏంటంటే వయసు పెరిగి ఒక 30-40కి వచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకు వెళ్ళి ప్రాణ ప్రవాహం దేహంలో పైకేసి వెళ్ళినప్పుడు వాళ్ళకి గుర్తుకొస్తుంది, జ్ఞాపకం వస్తుంది ట్విన్ ఫ్లేమ్ అని. కాకపోతే ట్విన్ అక్కడ ఉండకపోవచ్చు. అయినా కూడా ఆ ట్విన్ ని చేరే ఒక ప్రయత్నం, ఆ తపనలో, అంటే ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రక్రియ, ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం కలగలిసి జరిగేటువంటి విషయం ఇది. వీళ్ళ మార్గం ఇది. మనకి మామూలుగా భక్తి మార్గం ఉంటుంది, సన్యాస మార్గం ఉంటుంది, తంత్ర మార్గం ఉంటుంది, జ్ఞాన మార్గం, రకరకాల మార్గాల్లో ఈ ట్విన్ ఫ్లేమ్ మార్గం ఇది. వీళ్ళు ఇలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఇది చాలా పవిత్రమైనటువంటి బంధం. అంటే శివశక్తుల్లాగా, శివశక్తుల ఒక రూపాలే ట్విన్ ఫ్లేమ్స్. వీళ్ళ జీవితం అంతా వీళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల వైపే వెళ్తారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగటానికి వాళ్ళకి కావాల్సినటువంటి స్ఫూర్తి, ప్రేరణ వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ నుంచి వస్తుంది. వీళ్ళ మార్గమే ఇలా నిర్ణయింపబడి ఉంటుంది. నేను మొన్న ఒక ట్విన్ ఫ్లేమ్ ని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో నా ఇంగ్లీష్ ఛానల్లో ఉంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూడదలుచుకుంటే మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్లో ఆ ఇంటర్వ్యూ చూడొచ్చు. అయితే ఇలాంటి కలిసి ప్రయాణం చేసేటువంటి ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో అక్కడ ఉన్న స్త్రీని డివైన్ ఫెమినైన్ అని, పురుషుడిని డివైన్ మాస్కులైన్ అని, నేను ఇందాక చెప్పినట్టుగా ఇది పవిత్ర ప్రయాణం. అయితే ఇక్కడ ఒకవేళ ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ జీవితంలో ఉన్నా లేకున్నా, వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ని కలిసినా కలవకపోయినా, కలిశాక వాళ్ళ కొన్ని దశల్లోంచి వెళ్తారు. ఆ దశలన్నీ ఏంటంటే వాళ్ళ లోపల కుదిపేసి, అంటే వాళ్ళ లోపల అంతరంగాల్లోంచి వాళ్ళకున్నటువంటి భయాలు, వాళ్ళకున్నటువంటి కర్మ, రుణాలు, తర్వాత వాళ్ళు ఆలోచించే విధానంలో దోషాలు, లోపాలు, వాళ్ళ అహంకారం ఏ రకంగా పనిచేస్తుంది, ఇవన్నీ బయటికి ఒక ట్విన్ ఇంకో ట్విన్ ని వాళ్ళు ట్రిగర్ చేస్తారు. అంటే వాళ్ళకి కోపం తెప్పించేటట్టుగా, దుఃఖం తెప్పించేటట్టుగా, వాళ్ళ భయాల్ని వాళ్ళకి చూపిస్తూ, అంటే మన ట్విన్ ఫ్లేమ్ మనకి అద్దం పడతారన్నమాట. మనలో ఏం మార్చుకోవాలో మనకి చూపిస్తారు. కానీ ఆ పాఠాలు చాలా దుఃఖం, నొప్పి అలా వస్తాయి ఆ పాఠాలు. ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం చాలా కష్టమైనటువంటి ప్రయాణం, బాధాకరమైనటువంటి ప్రయాణం. వీళ్ళు చాలా ఏళ్ళు తీవ్ర దుఃఖంలో ఉంటారు. ఆ దుఃఖాన్ని అధిగమించడానికి ఆధ్యాత్మిక సాధన వైపు వస్తారు.
అయితే ఆఖరిలో ఈ ప్రయాణం ఒక గమ్యంకి చేరుతుంది. ఆ గమ్యం ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ కలయిక. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే మనల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయాణం. నేనేంటో నాకు తెలియాలి. నా సత్యం నాకు తెలియాలి. ఆ సత్యాన్వేషిగా మనం ముందుకు వెళ్ళటమే ఆధ్యాత్మిక ప్రయాణం. ట్విన్ ఫ్లేమ్స్ ఏంటంటే వాళ్ళను వాళ్ళు పోగొట్టుకుంటారు. ఏ రకంగా పోగొట్టుకుంటారు అంటే, ఒక పదార్థం రెండుగా చీలిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ రెండుగా చీలిపోయినటువంటి ఈ రెండు పదార్థాలు నాలో ఏదో దోషం ఉంది, నాలో ఏదో తక్కువైపోయిందని ఈ పదార్థం అనుకుంటుంది, నాలో ఏదో తక్కువైపోయింది అని ఈ పదార్థం అనుకుంటుంది. బయట నుంచి ఆ దోషాన్ని లేదంటే లోపాన్ని పూరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బయట నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ లోపల అంతరంగంలో ఉన్నటువంటి బాధ దుఃఖని తుడవలేరు ఎవరును. ఎందుకు? వాళ్ళు ఒక పదార్థం రెండుగా వేర్పడిపోయినందుకు. వాళ్ళు ప్రక్రియలో ముందుకెళ్ళినప్పుడు వాళ్ళకి సంగతి అర్థమవుతుంది. ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతారు. అప్పుడప్పుడు ట్విన్ ఫ్లేమ్ మన జీవితంలోకి వస్తారు, వచ్చి కూడా ఉండరు, వెళ్ళిపోతారు. అది మామూలు సంబంధం లాంటిది కాదు. పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కన్నాం, ఆస్తులు కూడగట్టుకుందాం, ఇది అలాంటి సంబంధం కాదు. కర్మ సంబంధం కాదు ఇది. వీళ్ళ సంబంధం ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లేటువంటి సంబంధం ఇది. ఆ ట్విన్ ఫ్లేమ్ దూరం అయిపోయిన దుఃఖంలో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేస్తారు. అంటే ఇప్పుడు శివుడు దూరం అయితే శక్తి తపస్సు చేస్తున్నట్టు, శక్తి దూరం అయితే శివుడు తపస్సు చేసినట్టుగా వీళ్ళు ఆ రకంగా వాళ్ళ లోపల ఉన్న నొప్పిని బాధని జయించే ప్రయత్నం చేస్తారు. నిత్యం ట్విన్ ఫ్లేమ్ లోటుని వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు, భరిస్తూనే ఉంటారు అన్నమాట. అయితే ఇది ఎక్కడికి దీనికి ముగింపు అవుతుందంటే వీళ్ళ కలయిక వలన ఏమవుతుందంటే, రెండుగా విడిపోయిన పదార్థం తిరిగి కలిసినందుకు ఏదైతే నన్ను నేను కోల్పోయాను, నేను ఇప్పుడు సంపూర్ణంగా లేను, నాలో ఒక పూర్ణత్వం అనేది లోపిస్తుందని ఆ ఆత్మ తప్పించిందో, ఆ కలయిక వలన వాళ్ళు పూర్ణత్వాన్ని పొందుతారు. ఈ కలయిక ఎక్కడ అవుతుందంటే ఇక్కడ పై భాగంలో అవుతుంది. వాళ్ళ దేహంలో శక్తి పైకేసి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి కళలో కానీ, వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు, దర్శనంలో కానీ వాళ్ళకి ఏమవుతుందంటే, వారు వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ఇద్దరు కాంతి రూపంలో దగ్గరకు వస్తూ, ఇద్దరు శరీరాల దగ్గరకు వచ్చి ప్రతి చక్ర వ్యవస్థ లేదంటే చక్ర స్థాయిలో వాళ్ళ శక్తి అనేది ఒకదాంతో ఒకటి అనుసంధానం అవుతుంది. అంటే పురుషుడి ఒక్క చక్ర వ్యవస్థ, స్త్రీ ఒక్క చక్ర వ్యవస్థ, రెండు ఇట్లా దగ్గరకు వచ్చి ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి కరిగిపోతాయి అన్నమాట. అంటే ఏదైతే వీళ్ళు మొదట్లో విడిపోయారో, విడిపోవటం వల్ల వీళ్ళలో దుఃఖం లోపల్లాగా అనిపించిందో, ఆ లోపం ఇప్పుడు పూడ్చుకుంటుంది వీళ్ళ కలయిక వలన. ఎవరైతే దీన్ని అనుభవిస్తారో వాళ్ళలో మళ్ళీ ఎలా అనిపిస్తుందంటే, నాకు స్వస్థత వచ్చింది, నాకు పూర్ణత్వం అనేది వచ్చింది. దాంతో ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఒక స్థాయిలో తెలుసుకోగలుగుతారు. కానీ కలయిక జరిగినంత మాత్రాన ఇద్దరిలోనూ ఆ మార్పు రాదు. ఎవరికైతే అది కనిపించిందో దర్శనం రూపంలో వాళ్ళకే అవుతుంది. ఉదాహరణకి ఒక అమ్మాయి చాలా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంది, చాలా సాధన చేసింది, ట్విన్ ఫ్లేమ్ నుంచి దూరం అయిపోయి చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయి సాధన చేసింది. 10-15 ఏళ్ళు సాధన చేశాక ఆ అమ్మాయికి దృశ్యం కనిపించింది. కనిపించేసరికి తనకి ఎట్లా అనిపించిందంటే, ఏ శక్తిని అయితే నేను పోగొట్టుకున్నానో తిరిగి నాకు వెనక్కి వచ్చేసింది. నేను ఇప్పుడు నాలో ఏదో దోషం ఉంది, లోపం ఉంది, దుఃఖంలోకి నేను వెళ్ళటం లేదు. నా ట్విన్ ఫ్లేమ్ కోసం నేను తప్పించి ఏడవటం లేదు. ఎందుకు? నా వరకు నేను పూర్ణురాల్ని అనేది నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడు ఆ బాధ దుఃఖం చెరిగిపోయింది. కానీ ఆ అబ్బాయి బహుశా అబ్బాయి ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియ మొదటి దశల్లో ఉండొచ్చు, అతనికి తెలియకపోవచ్చు. గతంలో అతను ప్రేమించి వదిలేసిన అమ్మాయి తన ట్విన్ ఫ్లేమే అన్న సంగతి అతనికి ఇంకా గ్రహింపుకి వచ్చి ఉండకపోవచ్చు. అతని ప్రయాణం ఎక్కడో ఇంకా దిగువ స్థాయిలో ఉంది. క్రమేపీ అతనిలో కూడా మార్పులు వస్తాయి. మామూలుగా ట్విన్ ఫ్లేమ్స్ ఏంటంటే, చాలా మటుకు వాళ్ళల్లో లక్షణాలు ఒకలాగా ఉంటాయి, ఆలోచించే విధానాలు ఒకలాగా ఉంటాయి. ఒకళ్ళకి ఎక్కడైనా దేహంలో నొప్పి ఉందనుకోండి, రెండో వాళ్ళకి కూడా అక్కడే నొప్పి ఉంటుంది. చాలా విషయాలు కలుస్తాయి వాళ్ళు.
అయితే ఈ అబ్బాయికి కాస్త ముందుకు వెళ్ళాక ప్రయాణం కాస్త ఆలస్యంగా మొదలైందనుకోండి ఈ అబ్బాయికి. ఈ అబ్బాయికి తెలియదు. ఇలా ఇద్దరు వచ్చి దగ్గరగా వాళ్ళకి కలయిక అనేది పై స్థాయిలో జరిగిందన్న విషయం ఈ అబ్బాయికి తెలియదు. ఈ అబ్బాయి ఇంకా తపన పడుతూనే ఉంటాడు. ఏ బాధ అయితే ఈ అమ్మాయి పడిందో ఇంతకాలం, ఆ బాధ అబ్బాయి కూడా పడుతుంటాడు అక్కడ. కానీ అబ్బాయికి అర్థం కావట్లా. మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ ఒక స్థాయికి వచ్చే వరకు మనం ట్విన్ ఫ్లేమ్ అన్న సంగతి అర్థం కాకుండా మనం బాధపడతాం. అర్థం అయ్యాక ఒక రకంగా మనకి నేను ట్విన్ ఫ్లేమ్, ఇది నా జన్మ రహస్యం, అందుకే నా జీవితం ఇలా గడిచిందా అనేది కొద్దిగా మనకి అవగాహనకు వస్తుంది. కానీ బాధ అలాగే ఉంటుంది. ఆ బాధ ఇప్పుడు మనకి తీరుతుందంటే అంటే ట్విన్ ఫ్లేమ్ గా ఉన్న వాళ్ళకి ఈ కలయిక వల్ల తీరుతుంది. ఈ కలయిక ఎక్కడ అవుతుంది అంటే హయ్యర్ మైండ్ లెవెల్లో అవుతుంది. వీళ్ళు ఇరువురు కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్తారు. వీళ్ళకి కళలు వస్తాయి, సింక్రానిసిటీస్ వస్తాయి, కుండలిని సిమ్టమ్స్ వీళ్ళకి కూడా వస్తాయి. ఎందుకంటే ఇది కూడా ఆధ్యాత్మిక ప్రయాణమే. ఒక మామూలు మనిషి ఆధ్యాత్మిక మార్గం ఎంత పవిత్రమో వీళ్ళ మార్గం కూడా అంతే పవిత్రం. ఇది పూర్తిగా మీరు ఇంకా లోతుల్లోంచి అర్థం చేసుకోవాలి, ఆ అమ్మాయి వివరణ వినాలి, ఆ అమ్మాయి కథ వినాలి అనుకున్నట్టయితే మీరు ఆ వీడియో ఇంగ్లీష్లో చూడండి. నేను ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చేసింది ఎందుకు అసలు అమ్మాయిని ఇంటర్వ్యూ అంటే, ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో ఆ దశ వరకు అంటే కలయిక దశ వరకు చేరే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. చాలా మంది ప్రయాణంలోనే ఉన్నారు. అలాంటి వారికి ఈ సంబంధం మీద ఒక అవగాహన కల్పించటానికి, ఈ ప్రక్రియ ఏ రకంగా మీలో ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే నేను ఇది అనేది మీకు అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు, ఏ రకంగా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఈ ప్రయాణంలో మీకు అర్థం అవటానికి. అంతేకాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు బహుశా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఈ వీడియో మీరు మీ ఇంట్లో వాళ్ళకి చూపించవచ్చు. అంతేకాకుండా ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే కొంతమందికి పెళ్ళి అయిపోయాక తెలుస్తుంది వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అని. అలాంటి వాళ్ళు ఏం సంసారాలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ట్విన్ ఫ్లేమ్ కలయికకి మీరు ఇక్కడ భూమి మీద మనిషిని కలవాల్సిన అవసరం లేదు. ఈ కలయిక ఎక్కడ జరుగుతుందంటే పైతలాల్లో జరుగుతుంది. దీన్ని జరిపించే బాధ్యత సృష్టిది. సృష్టి ఆ రకంగా వీళ్ళిద్దరిని దగ్గరికి తెస్తుంది. వీరు ఇరువురు ఒకటే గురువు ఆశ్రమానికి చెందినవారు. ఆ గురువు ఒక పర్యవేక్షణలోనే ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళ కలయిక, ట్విన్ ఫ్లేమ్ సంబంధం ఇది భూమికి అవతల వైపు జరిగేటువంటి సంబంధం. కొన్ని సందర్భాల్లో ట్విన్ ఫ్లేమ్స్ భూమి మీదే కలుసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అలా జరగకున్నా కూడా ఇది ఒక రకంగా సృష్టి మొత్తం దగ్గరకు వచ్చి నడిపించేటువంటి ఒక ప్రేమ కథ. ఇప్పుడు శివపార్వతులు పెళ్ళవ్వాలంటే మొత్తం దేవతలు, గణాలు అందరూ దగ్గరికి వస్తారు శివపార్వతుల కళ్యాణం చేయించడానికి. ఇది అలాంటిది అనమాట, అంత పవిత్రమైనది. ఉంటానండి, నమస్కారం.